సాయిబాబా ఆలయాలకు టీటీడీ నిధులను ఎందుకు వినియోగించము అనే అంశంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. హిందూ ధర్మాదాయ దేవాదాయ శాఖ పరిధిలోనే తమ శాఖ పనిచేయాలి. సాయి భక్తుల్లో హిందువులతో పాటుగా ఇతర మతస్థులు కూడా ఉన్నారు అన్నారు. పురాణ గ్రంథాలు, పౌరాణిక శాస్త్రాల్లో షిరిడి సాయిబాబా లేరు అని కూడా మంత్రి ఆనం వివరించారు. సాయి ఆలయాలకు అనేక మంది ఆర్థిక స్తోమత కూడా కల్పిస్తున్నారు అని ఆనం అన్నారు. మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు, సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు, మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు. అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళు దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. అలాగే మా ప్రతినిధి ఈశ్వర్తో కూడా దీని గురించి మాట్లాడదాము. ఈశ్వర్, టీటీడీ బోర్డులో ప్రధానంగా కేవలం షిరిడి సాయిబాబా ఆలయాల నిర్మాణం మీద మాత్రమే డిస్కషన్ వచ్చిందా? ఇతరత్ర ఆలయాల గురించి కూడా మాట్లాడారా? ఏ ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఇప్పుడు పూనుకుంటుంది? వేటికి నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల పాలన నేపథ్యంలో దేవాదాయ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, ఆ శాఖలో వచ్చిన పురోగతిని వివరించేందుకు మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీవాణి నిధులను ఎలా వినియోగంలోకి తెస్తున్నాం, శ్రీవాణి నిధుల ద్వారా పెద్ద ఎత్తున వైదిక సాంప్రదాయాల ప్రచారాన్ని చేపట్టబోతున్నాం. అందుకోసం భజన మందిరాలు నిర్మించబోతున్నాం. 5,000 వరకు, దాదాపుగా 1,200కు పైగా దేవాలయాల నిర్మాణం జరగబోతోంది. కొన్ని దేవాలయాల జీర్ణోద్ధరణ జరగబోతుంది. ఇట్లా అనేక అంశాల మీద మాట్లాడుతూ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలకు మాత్రమే ఈ శ్రీవాణి నిధులని ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. అందులో షిరిడి సాయి ఆలయానికి తప్ప అంటూ చాలా స్పష్టంగా ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే షిరిడీకి సంబంధించి అనేక ఇట్లాంటి కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. హిందూ భక్తులు, కోట్లాది మంది హిందూ భక్తులు వెళ్ళడం, చాలామంది హిందూ దేవుడిగా ఆయన తీసుకునే వివాదం పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిధులు ఎట్టి పరిస్థితుల్లో షిరిడీకి ఇవ్వలేం. ఎందుకంటే పురాణ శాస్త్రాల్లో కావచ్చు, లేకపోతే ఆగమ శాస్త్రాల్లో షిరిడి సాయి లేరు. ప్రస్తుతం షిరిడి సాయి ఆలయంలో అలాంటి ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు కూడా లేవు. కాబట్టి అందులోనూ శ్రీవాణి నిధులు సనాతన ధర్మ ప్రచారం కోసం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఆగమ శాస్త్ర సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిధులు వెచ్చిస్తున్నాం. కాబట్టి దీనిపైన చాలా స్పష్టంగా షిరిడి ఆలయానికి నిధులు కేటాయించలేం, షిరిడి ఆలయాలను నిర్మించలేం. ఇంకా అవసరమైతే పెద్ద ఎత్తున సీతారామాలయాలు కావచ్చు, లేకపోతే దుర్గమ్మ ఆలయాలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఆలయాల నిర్మాణాలకు సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, లేకపోతే హనుమాన్ ఆలయాలు కావచ్చు, అయితే ధార్మిక పరిషత్తులో ఉన్నాయో, హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నాయో వాటికి సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి కావచ్చు, వాటిని పరిరక్షించడానికి, వాటికి అలాగే వేల సంఖ్యలో ఉన్న దేవాలయాలు, అంటే ఆదాయం తక్కువ ఉన్న ఆ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల పరిరక్షణ కోసం కావచ్చు, వీటిని వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాం. వాటిని అవైల్ చేసుకోవాలంటూ ఆయన పిలుపునిస్తున్న క్రమంలో షిరిడీకి సంబంధించిన ఆలయ ప్రస్తావన వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున దాని మీద డిస్కషన్ నడుస్తున్న నేపథ్యం జరుగుతుంది. అదే సమయంలో షిరిడి ఆలయాలకి ప్రభుత్వ నిధుల వినియోగం పైన కూడా ఇటీవల కాలంలో కొంత డిస్కషన్ అవుతుంది. సో దీనికి సంబంధించి మంత్రి ఇచ్చిన ప్రకటన రాజకీయ వర్గాల్లో, ధార్మిక వర్గాల్లో కొత్త చర్చకి తెరదీసిందని మనం అనుకోవచ్చు. కొత్త చర్చ దిశగా
ఈ మంత్రి వ్యాఖ్యల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో షిరిడి ఆలయం చుట్టూ పెద్ద ఎత్తున ఇట్లాంటి కాంట్రవర్సీస్ నడుస్తున్న నేపథ్యంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం చాలా కేటగారికల్గా ప్రభుత్వ నిధులని అలాగే శ్రీవాణి భక్తులకు సంబంధించిన విరాళాలని షిరిడి ఆలయానికి డైవర్ట్ చేయలేం ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే దానికి ఎందుకు చేయలేమన్న దానికి కూడా స్పష్టమైన విధానం చెప్పారు కాబట్టి, స్పష్టమైన ప్రకటన చేశారు కాబట్టి మరొకసారి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. పురాణ శాస్త్రాల్లో కావచ్చు, లేకపోతే హిందూ వైదిక ఆగమ శాస్త్రాల్లో షిరిడి సాయి వ్యవహారాలు లేవు, షిరిడి సాయి ప్రస్తావన కూడా లేదు. సో వీటి ప్రకారం హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని అలా మార్చలేమని చెప్పడం జరిగింది. అదే సమయంలో కోట్లాది మంది హిందూ భక్తులు కూడా షిరిడీకి వెళ్తున్నారు కాబట్టి ఆ విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. కానీ ఆ ధర్మశాస్త్రాల్లో ఆయన ప్రస్తావన లేదు కాబట్టి శ్రీవాణి నిధుల వెచ్చించడానికి కోసం ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేయలేమని చెప్పి మంత్రి చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మరొకసారి దీని చుట్టూ కొత్త చర్చలు జరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.